హై ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడుంటావా పార్ట్ 15. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటని పెదవి దాటదెందుకో. దేవ్, ఆపేవే, నీకు దండం పెడతాను. పో చందు, నాలో పాటలు పొంగిపోతున్నాయి ఏంటో. ప్రేమలో పడితే అంతేనేమో. మంచి లవ్ సాంగ్ స్టేటస్ పెట్టాలి. నా నెంబర్ ఇష్ దగ్గర ఉంది కాబట్టి స్టేటస్ చూస్తాడు. క్యాప్షన్ #మేలో అని పెడతా. అప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి అని నవ్వుతూ ఉంటుంది. బుష్ లాగా ఇష్ అంటే అని నవ్వుతుంది చందు. కదా, ఏదో ఒక ముద్దు పేరు పెట్టాలి. కృష్ణయ్యనే వాడిని నా లైఫ్లోకి పంపించాడు కాబట్టి కన్నయ్య అని పిలుచుకుంటాను ఇక నుండి అని లవ్ సాంగ్ స్టేటస్ పెడుతుంది దేవ్ ఇషాన్ని చూస్తుంటే భయం వేయట్లేదా? ట్రూలీ చందు, వాడిని చూస్తుంటే వణుకొస్తుంది. బట్ ఇరిటేషన్, కోపం ఉన్నప్పుడు బాధ అనే మాటకి చోటు ఉండదు మనసులో. అందుకే ఎంత భయం ఉన్నా కూడా కావాలని ఇరిటేట్ చేస్తున్నాను. జీవా లేకపోతే ఈ పాటికి నా ఫోటోకి దండ వేసి దీపం పెట్టేసేవారు. నేను కూడా ఆ ధైర్యంతోనే ఇషాన్ని ఏడిపిస్తున్నాను. చందు కోపంగా ఆమె మూతిపై కొడుతూ, పిచ్చిగా మాట్లాడితే చంపేస్తానని కోపంగా అంది. ఓకే బాబా, కామ్ డౌన్. మూవీకి వెళ్దాం పద చందు. ఇప్పుడు మూవీ అంటే నాకు ఇషాంతో మూవీకి వెళ్ళాలనుంది. అలా చెప్తే జీవనం చంపేస్తాడు. నువ్వంటే పర్మిషన్ ఇస్తాడే? ఇషాన్ గారు ఎలా వస్తాడే? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ ఉంది? ఫస్ట్ నువ్వు జీవ దగ్గర పర్మిషన్ తీసుకో, నేను ఇషాన్ని రప్పిస్తానని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది. హాయ్ దేవ్. హాయ్ అక్క. అంజు ఏం చేస్తుంది? టాయ్స్తో ఆడుకుంటాను. ఒకసారి ఇవ్వండి, మాట్లాడతాను. బేబీ, సిండ్రెల్లా మూవీకి వెళ్దామా? నిజంగా వెళ్దామా ఫ్రెండ్? నేను చిన్న ప్లాన్ చెప్తా, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపో. ఆమె చెప్పిందంతా విని ఓకే ఫ్రెండ్, బాయ్. చందు పాప, మా అన్న పర్మిషన్ ఇచ్చాడా? ఇషాన్ కూడా వస్తాడు అని ఇద్దరు మాల్కి స్టార్ట్ అవుతారు. ఎలా ఒప్పించావే? ఎలా ఒప్పించామన్నది కాదు, రావడం ముఖ్యం బిగులు. ఇషాన్ వచ్చే టైంకి తన టాయ్స్ హాల్ మొత్తం పరిచేస్తుంది అంజు. బేబీ, వాట్ హ్యాపెండ్ రా? డాడీ, ఐ హేట్ పిన్ని, షీఈ్ వెరీ బ్యాడ్ అని కోపంగా చెప్పి మరొక బొమ్మ విసిరేస్తుంది. వాట్ హ్యాపెండ్ వదినా? డోంట్ నో ఇషాన్ అని బిక్క ముఖంతో అంటుంది శరణ్య. టాయ్స్ దాటుకుంటూ వెళ్ళి ఆమెను ఎత్తుకుని, ఏమైంది నా బేబీకి? ఎవరేమన్నారో చెప్పని బుగ్గను ముద్దిస్తూ అడుగుతాడు. సిండ్రెల్లా మూవీ కావాలి, పద డాడీ వెళ్దాం మనం. పైన మినీ థియేటర్ ఉందిగా, పద చూద్దాం. నో డాడీ, మనం మాల్కి వెళ్దాం. వాట్? ఎస్. కోపంతో మరొక బొమ్మ పగలు కొట్టింది. సరే వెళ్దాం. కోపం ఎందుకు వస్తుంది? ఆశ్చర్యంగా అడుగుతాడు అంజలి వియర్డ్ బిహేవియర్కి విస్తుపోతూ. వెళ్దామా? థ్యాంక్స్ డాడీ అని పరుగుని తన రూమ్కి వెళ్ళి అందంగా రెడీ అయ్యి కిందకి వస్తుంది. కాసేపటికి ఇద్దరు మాల్ దగ్గరికి రావడంతో 32 పళ్ళు కనిపించేలా నవ్వి వెల్కమ్ చెప్తుంది దేవు పాప. ఆమెని అక్కడ చూడటంతోనే కన్ఫర్మ్ అవుతుంది ఇదంతా దేవు చేసిన పనేనని. దానితో మరింత కోపం పెరుగుతుంది ఆమెపై. కాల్ చేసేలా చూస్తున్న చూపులకి చందు గజగజ వణుకుతుంటే దేవు మాత్రం అస్సలు పట్టించుకోకుండా అంజలితో కలిసి లోపలికి వెళ్తుంది. ఆ చూపులు చందు వైపు షిఫ్ట్ అవడంతో ఇషాన్ దగ్గర మొదలెట్టిన పరుగు దేవు దగ్గర ఆగుతుంది. విసుగ్గా ఫోన్ సైలెంట్లో పెట్టి వేరే దారి లేక లోపలికి వెళ్ళి సీట్స్ని చూసి మరింత ఎర్రగా మారుతుంది అతని ఫేస్. చందు, అంజలి, దేవ్ పక్కన ఇషాన్. బేబీ, కమ్ దిస్ సైడ్. నో డాడీ, నేను ఇక్కడే కూర్చుంటాను. అల్లరిగా నవ్వుతున్న దేవ్ కళ్ళని చూస్తూ, చిన్నపిల్లని మ్యానిపులేట్ చేస్తున్నావు, సిగ్గు లేదా అన్నాడు. సిగ్గుపడటానికి ఒక టైం ఉంది, ఆ టైంలో పడితేనే బాగుంటుంది. విసుగుతో కూడిన ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఎన్ని సెకలు పడతావో పడు, తర్వాత నీ కంటికి కూడా కనిపించనని ఆమెకి తగలకుండా కూర్చుంటాడు. నువ్వు హైదరాబాద్ బార్డర్ కూడా దాటలేవు. నో, నేను నిన్ను దాటనివ్వను. ఇషాన్ నందన్ గురించి తెలియాలంటే నీ అన్నను అడుగు, వాడు చెప్తాడు. నా లవర్ గురించి వాడు నాతో చెప్పాడేంటి? నువ్వేంటో నాకు తెలుసు దొరా. డిస్కస్టింగ్ అని చెవిలో ఇయర్పాడ్స్ పెట్టుకుని సీటు వెనక్కి జారబడతాడు ఇషాన్. దేవ్, ఈ మూవీ ఏంటే? ఐదర్ నాన్నతో చాట్ చేసుకో,
ఆర్ ఏసీ ఫుల్గా ఉంది కాబట్టి 2 hours డీప్ స్లీప్కి పోచింది. మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకని విసుక్కుంటుంది. బేబీ మూవీ బాగుందా? హా ఫ్రెండ్, డాడీతో ఎప్పుడు మూవీకి రాలేదు తెలుసా? థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చీక్ కిస్ ఇస్తుంది. ఆ చిన్నదాని కళ్ళల్లో ఆనందానికి దేవి కంట్లో చిరుచెమ్మ చేరడంతో ఇషాన్ వైపు చూస్తూ అతన్ని నిద్రపోయడానికి కన్ఫర్మ్ అవడంతో చేతిలో తన చేతిని పెనవేస్తుంది దేవ్. నెమ్మదిగా అతని తల దేవ్ షోల్డర్ మీద వాలడంతో చిన్నగా అతని తలని మురుతూ మరొక చేతితో అంజలి చేతిని పెనవేస్తుంది. ఈ క్షణం ఆమెకెంతో నచ్చింది అతనితో. అతని ఫేస్ అలసటగా కనిపిస్తుంటే అలసిపోతున్నావా కన్నయ్య అని నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ పిలుపుకి ఇషాన్ చెయ్యి ఆమె నడుం చుట్టూ చేరి షోల్డర్ నుండి గుండెల మీదకి జారిపోయాడు. ఆమె ఊపిరి భారమైన వేళ సున్నితంగా అతని తల నిమురుతూ ఆ క్షణాన్ని భద్రంగా మనసులో దాచుకుంటుంది దేవ్. ఇద్దరిని చూస్తున్న చందు కళ్ళు తేలేస్తూ మూవీ ఎప్పుడైపోతుందా అని భయంగా కూర్చుంది. మూవీ పూర్తయ్యేసరికి నెమ్మదిగా అతన్ని తడుతుంది ఇషాన్ గారిని పిలుస్తూ. కళ్ళు తెరిచిన వెంటనే భారంగా కదులుతున్న ఆమె గుండెలను చూస్తూ ఉలిక్కిపడి దూరం జరుగుతాడు ఇషాన్. దేవ్ సూటిగా అతని వైపు చూడలేక అంజలిని ఎత్తుకుని బయటకు నడుస్తుంది బిడియంతో. హౌ కెన్ యూ డూ దిస్ ఇషాన్ అని తనను తానే తిట్టుకుంటూ వాళ్ళని కష్టంగా ఫాలో చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ అని ఇష్టంగా దేవ్ ఫేస్ నిండా ముద్దులు పెడుతుంది అంజలి. నా కూతుర్ని లాగేసుకుంటున్నా నుండి అని వడివడిగా అడుగులు వేస్తాడు అంజలిని తీసేసుకోవడానికి. వాళ్ళిద్దరి లోకంలో వాళ్ళుంటూ ఎదురుగా ఉన్న డోర్ని చూసుకోకపోవడంతో ఇషాన్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దేవ్ షోల్డర్ పట్టుకుని పక్కకు లాగుతాడు. ఇషాన్ ఇద్దరిని హగ్ చేసుకున్నట్లు కనిపిస్తుంటే దేవ్ హ్యాపీనెస్ గుర్తొచ్చి పిక్ క్లిక్ చేస్తుంది చందు. చూసుకుని నడవాలని తెలియదా? నీ వల్ల నా బేబీకి దెబ్బ తగిలేదు ఇడియట్ అని దేవ్ మీద అరిచి అంజలితో వెళ్ళిపోతాడు ఇషాన్. ఇలాంటి వాడితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నావా దేవ్? వాడు రియాక్ట్ అవ్వకపోతే బేబీకి గ్లాస్ తగిలేదు కదా చందు. తిట్టడంలో తప్పేముంది? ఆమె ఆలోచన విధానానికి గట్టిగా గుండెలకి హత్తుకుంటుంది చందు. సార్ మన హాస్పిటల్కి పోలీసులు వస్తున్నారు అని కంగారుగా అంటాడు సన్నీ. ఫర్ వాట్ సన్నీ? ఆ పాప విషయంలో మన హాస్పిటల్ మెడిసిన్స్ వల్లే చనిపోయిందని ఇన్వెస్టిగేషన్ చేయాలంట సార్. ఓకే పద అని పోలీస్ ఆఫీసర్కి ఎదురెళ్తాడు సురేంద్ర. మిస్టర్ సురేంద్ర, మీ మెడికల్ రూమ్ చెక్ చేయాలి ఒకసారి. షూర్ అని చైర్లో కూర్చొని జ్యూస్ ఆర్డర్ చేస్తాడు. 4 గంటలు నిర్విరామంగా సెర్చింగ్ చేసి సారీ మిస్టర్ సురేంద్ర, ఆ పాప డెత్కి మీకు సంబంధం ఉందనుకున్నాం, బట్ నో. ఇట్స్ ఓకే సార్, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలనడంతో మరొకసారి సారీ చెప్పి వెళ్ళిపోతాడు ఆఫీసర్. మన హాస్పిటల్ మీద ఎవరు కంప్లైంట్ చేశారు సార్? పేరున్న వాళ్ళని డౌన్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సన్నీ. అలాంటి వాళ్ళే ఎవరో కంప్లైంట్ ఇచ్చుంటారు. సార్ మీటింగ్కి టైం అయింది, క్లయింట్స్ లైన్లో ఉన్నారు. జస్ట్ 5 minutes అని చెప్పి ఫేస్ వాష్ చేసుకుని లాబీ ఎదురుగా కూర్చుంటాడు చిరునవ్వుతో. వాళ్ళు అడిగే డౌట్స్ని క్లారిఫై చేస్తూ 2 గంటల తర్వాత చైర్లో జారబడతాడు సురేంద్ర. మీరు చాలా గ్రేట్ సార్. ఒకవైపు హాస్పిటల్ చూసుకుంటూ మరోవైపు ఫారెన్ డాక్టర్స్కి కూడా మన హాస్పిటల్ నుండి హెల్ప్ చేస్తున్నారు. దేవుడిచ్చిన ప్రాణాన్ని కాపాడే బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది సన్నీ. వీలైనంత వరకు హెల్ప్ చేయాలి. దేవకి మ్యామ్ టైం కావాలని అడిగారా సార్? షీ ఆల్రెడీ ఎంగేజ్డ్ అంట సన్నీ. అసలు నమ్మకండి సార్, మేడం కాలేజ్లో ఎలా ఉంటారో తెలుసుగా, మీ నుండి తప్పించుకోవడానికి అలా చెప్పుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నా. ఎలానో 4 months టైం ఉందిగా, ఈ లోపల నా లవ్లో డెప్త్ ఆమెకు చూపించి నేనంటే ప్రేమ పుట్టేలా చేసుకుంటాను సన్నీ. నా ప్రేమపై నమ్మకం ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక ఈ హాస్పిటల్ చూసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం. చిన్న సురేంద్ర సార్ కావాలి మాకు. ఆ మాటకి అందంగా బ్లష్ అవుతాడు సురేంద్ర. కట్ చేస్తే సరిగ్గా 25 రోజుల తర్వాత బేబీ ముద్దుగా పడుకున్న కూతురు చెంపలు చిన్నగా తడుతూ నిద్ర నుండి లేపుతాడు ఇషాన్. చిన్న చిన్న కళ్ళను తెరుస్తూ ఇషాన్ పెదవులకి పెక్కిచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అని క్యూట్గా నవ్వుతుంది. హ్యాపీ బర్త్డే మై ఏంజిల్. అంజలి నుదుటిని ముద్దు పెట్టి ప్రేమగా విష్ చేస్తాడు ఇషాన్. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ మోర్ బంగారం. బ్రష్ చేసి త్వరగా మిల్క్ తీసుకొస్తాను. ఓకే డాడీ అని వాష్రూమ్కి వెళ్ళడంతో సిగరెట్ వెలిగిస్తూ బాల్కనీలోకి వెళ్తాడు అతను.
ఈ కొన్ని రోజుల్లో తల పగిలిపోయే ఆలోచనలు అతడిని చుట్టుముట్టడంతో ఫ్రెష్గా అలవాటు చేసుకున్నాడు సిగరెట్ని. డాడీ డన్, కమింగ్ బేబీ అని ట్రాష్ చేసి లోపలికి వెళ్తాడు ఇషాన్. శ్రీధర్, శరణ్య చిన్న కేక్ ఆమె ఎదురుగా పెట్టి విష్ చేస్తూ ఫేస్ నిండా ముద్దులు కురిపించారు. థ్యాంక్స్ పిన్ని బాబాయ్ అని ఇద్దరికి రిటర్న్ కిస్ ఇచ్చి ఇషాన్తో కలిసి కేక్ కట్ చేస్తుంది. ఇషాన్, టెంపుల్కి వెళ్దాం, వస్తావా? వెళ్ళినా యూజ్ ఏముంది వదిన, లేని వాడి కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అతని మాటలకి ఇద్దరు మౌనం వహిస్తూ పాపని తీసుకెళ్తాంరా అని బాత్ చేయించడానికి వాష్రూమ్కి నడుస్తుంది శరణ్య. పిన్ని, డాడీ స్మైల్ చేయట్లేదేంటి? నాతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు. తండ్రి చిరునవ్వు మాత్రమే తెలిసిన ఆమెకి కొన్ని రోజులుగా అతని ఫేస్లో మచ్చుకైనా కనిపించిన నవ్వును గుర్తు తెచ్చుకుంటూ బిక్కముఖంతో అడుగుతుంది. కొందరు పిల్లలు వయసుతో సంబంధం లేకుండా ఎంతో మెచ్యూరిటీతో ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి చెందినదే అంజలి. డాడీ, బేబీ ఆఫీస్ టెన్షన్లో ఉన్నాడు కదరా, సో అందుకే అలా ఉన్నాడు. త్వరగా నార్మల్ అయిపోతాడులే అని జాగ్రత్తగా హెడ్ బాత్ చేయించి డ్రెస్అప్ చేసి ముగ్గురు టెంపుల్కి స్టార్ట్ అవుతారు. ఇషాన్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతే అప్పటికే అతని గురించి వెయిట్ చేస్తుంటాడు జీవ. జీవ అతడిని చూడగానే గట్టిగా హక్ చేసుకుంటాడు ఇషాన్. అతని నుండి దూరం జరిగి పేపర్స్ చేతిలో పెడుతూ, నీ కంపెనీ నుండి నా షేర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఇషాన్ గారు అని భావం లేకుండా అంటాడు. జీవ బాధతో పూడుకుపోతుంది అతని గొంతు. నా దగ్గర బాధపడు కిషాన్, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకున్నప్పుడే ఆ పేపర్స్ చింపేసేయి, లేకపోతే మరోసారి నీ కంపెనీలో అడుగు పెట్టనని చెప్పి అతడిని చూడలేక భారంగా కదులుతాడు జీవ. లిటరల్లీ అతడికి పిచ్చి పడుతుంటే గొంతు చించుకునేలా అరిస్తూ తన మీద తనే కంట్రోల్ కోల్పోయి హట్ చేసుకుంటాడు ఇషాన్. అంజలి పేరు మీద అర్చన చేయించి గుడి ప్రాంగణంలో కూర్చుంటారు ముగ్గురు. శ్రీ, ఇలా ఎన్ని రోజులు? డూ సంథింగ్. ఇటు ఇషాన్ అటు దేవ్ కూడా బాధపడుతున్నారు కదా. ఏం చేయాలన్నా ఇషాన్ని చేయాలి శరణ్య. ఇన్ని రోజులు నచ్చ చెప్పినా విన్నాడా? ఫస్ట్ టైం వాడి మీద కోపం వస్తుంది. చనిపోయిన గీతాంజలి గురించి ఆలోచిస్తూ ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తాడు అనుకోలేదు నేను. దేవుని చూస్తుంటే బాధగా ఉంది. అవును, వాడికి అదేం పట్టట్లేదు కదా అని అసహనంగా అరుస్తాడు శ్రీధర్. ఇప్పటికీ చాలా లేట్ అయింది, పదండి ఇంటికి వెళ్దాం. అవసరం లేదు, ఎలానో తిండి తిప్పలు మానేశాడుగా. బేబీ పుట్టినరోజు కదా, రెస్టారెంట్కి వెళ్దాం పద. బాధతో కూడిన నిట్టూర్పు రావడంతో అంజలిని ఎత్తుకొని శ్రీధర్ని ఫాలో అవుతుంది శరణ్య. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బెడ్పై పడుకున్న కూతురు తల నిమురుతారు వాసుదేవ్ గారు. డాడీ, నా బంగారు తల్లి ఇంత విగ్గా ఎప్పుడు మారిపోయింది? ఎందుకో భయం వేస్తోంది డాడీ. తండ్రి గుండెల్లో వదుగుతూ కష్టంగా కన్నీళ్లను ఆపుకుంటుంది. సున్నితంగా ఆమె కన్నీళ్లను తుడుస్తూ, ప్రాబ్లం వచ్చినప్పుడే మన స్టామినా ఏంటో తెలుస్తుంది. ప్రాబ్లంని చూసి భయపడితే నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వలేవు బంగారం. ఒక్కసారి ఎదిరించి ధైర్యంగా నిలబడు, అందమైన జీవితం నీ కళ్ళ ముందు ఉంటుంది. నా వల్ల అవ్వట్లేదు డాడీ, బేలగా ఆయన కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది దేవ్. నీ లైఫ్కి నువ్వే ఒక ఎగ్జాంపుల్ కన్నా అని చిరునవ్వుతూ అంటారు వాసుగారు. అర్థం కానట్లు చూస్తుంది దేవ్. నువ్వు కడుపులో పడ్డప్పుడు మీ అమ్మకి చాలా అనారోగ్యం చేసింది బంగారం. కడుపులో బేబీ సరిగ్గా పుట్టదు అని భయపెట్టేశారు డాక్టర్స్. కానీ మీ అమ్మ మాత్రం ఎలా పుట్టినా నా బిడ్డనే కదా అని డాక్టర్స్ని ఎదిరించి నిన్ను 9 మాసాలు మోసింది. మీ అమ్మ హెల్త్ ఏమైపోతుందోనని ఒకానొక సమయంలో నేను కూడా భయపడి తిట్టేశాను. నా గురించి ఎలాగైతే అందరిని ఎదిరించి నన్ను గెలుచుకుందో అలానే నీ గురించి నాతో సహా అందరిని ఎదిరించి నీకు జన్మనిచ్చింది మీ అమ్మ. ఆ రోజు మీ అమ్మ భయపడి నిన్ను వద్దనుకుంటే ఈరోజు నువ్వు నా ఎదురుగా ఉండేదాన్ని కాదు. నేనేం చెప్తున్నానో అర్థమైందా బంగారం అన్నారు. అర్థమైంది అన్నట్టు తల ఊపుతుంది దేవ్. బాగా ఆలోచించుకొని కూతురు తల్లిమిరి. నా కూతురు ఏం చేసినా ఈ వాసుదేవ్ తల ఎత్తుకునేలానే ప్రవర్తిస్తుందని మీ అమ్మతో చెప్పాను బంగారం. టేక్ కేర్ అని డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోతారు. తండ్రి మాటలు తనపై ఎంత ప్రభావం చూపించాయో తెలియదు కానీ ఆఫ్టర్నూన్ అవుతుంటే ఫుడ్ ప్లేట్తో జీవా వస్తాడు రూమ్కి. కోపంగా ఉన్నావా జీవా? లేదు, లంచ్ తిను అని గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటాడు. ఇషాన్ గారు నీ ఫ్రెండ్ రా, నా చెల్లి కన్నా ఎక్కువ కాదు, అందుకే పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాను ఆ కంపెనీతో. ఆర్ యూ మ్యాడ్? అసహనంగా అరుస్తుంది. చెప్పా కదా, నీకన్నా ఎక్కువ కాదు నాకు.
నేనేం చేసినా నాకు సపోర్ట్ చేస్తావా అన్నయ్య? ఐఎమ్ విత్ యూ మా. నన్ను బయటకు తీసుకెళ్ళి అని అతనితో కలిసి కారులో కూర్చుంటుంది దేవ్. ఆమె అడిగినవన్నీ చెక్ చేసి ఇంటికి రావడంతో వాసుగారి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎన్ని రోజులు అనవసరమైన భారాన్ని మోస్తూ టైం వేస్ట్ చేశాను. అయినో నేనేం చేయాలనేది నాకు తెలిసింది అని భానుగారిని హత్తుకుని రూమ్కి వెళ్తుంది. అంజలి డిసప్పాయింట్ అవ్వకుండా ఈవినింగ్ గార్డెన్ ఏరియా మొత్తం అందంగా డెకరేట్ చేస్తాడు ఇషాన్. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బెలూన్స్ గార్డెన్ మొత్తం పరుచుకుని సిండ్రెల్లా కేక్ ఆమె ఎదురుగా అందంగా నిలుస్తుంది. ఆ డెకరేషన్ చూసి ఆమె కళ్ళు అందంగా మెరవడంతో ఇషాన్ హ్యాపీగా హగ్ చేసుకుని అతని చెంపల్ని పట్టుకుని స్మైల్ డాడీ అని పెదవుల్ని వైట్ చేస్తుంది. చాలా బలవంతంగా అతని కింద పెదవి వైడవడంతో లవ్ యూ అని చీక్ తీసిస్తుంది. పది బేబీ కేక్ కట్ చేద్దాం. డాడీ మమ్మీని తీసుకొస్తాను అన్నావు, ఈరోజే నా బర్త్డే కదా, వేరీ షీ? ఫస్ట్ కేక్ కట్ చేయాలి, తర్వాత మమ్మీ గురించి చెప్తాను. నో, ఐ వాంట్ మై మమ్మీ అని ఏడుస్తూ అరిచింది. కూతురు ఏడుపు చూసి ఇషాన్ కళ్ళు బాధతో చెమ్మగిలుతుంటే మమ్మీ లేదురా అని నిర్లిప్తంగా అంటాడు. వేరే ఊర్లో ఉందా, తీసుకొచ్చే డాడీ. తిరిగి రానంత దూరం. ఈలోపు గల్లు గల్లుమని వినిపిస్తున్న పట్టీల సౌండ్కి అందరూ ఫేసెస్ టర్న్ చేస్తారు ఒకేసారి. నిమ్మపండు రంగు వర్క్ శారీలో అందంగా రెడీ అయ్యి చిరునవ్వుతో అంజలి గురించి చేతులు చాపుతుంది దేవ్. ఫ్రెండ్, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఏడుస్తూ అడుగుతుంది ఆమెను గట్టిగా చుట్టుకుని. చచ్చా, బర్త్డే గర్ల్ ఇలా ఏడవచ్చా? ఆమె కన్నీళ్లు తుడుస్తూ విష్ చేస్తుంది దేవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్, దిస్ ఈజ్ ఫర్ యూ బేబీ. ఇంత పెద్ద గిఫ్ట్నా? తన బాధ మర్చి కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. ఎస్, ఓపెన్ ఇట్. క్యూరియాసిటీతో ఫాస్ట్గా ఓపెన్ చేసి ఆశ్చర్యంగా చూస్తుండిపోతుంది. ఫ్రెండ్? నో బేబీ, మీ డాడీని ఎవరి గురించి అయితే అడిగావో ఆ మమ్మీని నేనే. కోపంగా ఉన్నావా నాపై? ఎన్ని రోజులు ఫ్రెండ్ అని చెప్పినందుకు? ఆమె చెంప మీద చేతిని వేసి ప్రేమగా అడుగుతుంది. అక్కడ అందరూ ప్రేక్షక పాత్రలు పోషిస్తుంటే ఇషాన్ మాత్రం కళ్ళు మూసుకుని పిడికిలు బిగిస్తాడు. మమ్మీ? అవును, నీ మమ్మీని. మరుక్షణం దేవ్ ఫేస్ నిండా ముద్దులు పెడుతూ మమ్మీ అని పిలుస్తూ గుండెలపై వాలిపోతుంది ఆనందంగా. కేక్ కట్ చేద్దాం పద. మమ్మీ, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? డోంట్ క్రై తల్లి, కేక్ కట్ చేశాక చెప్తాను, కమ్. ఇషాన్ వైపు చూస్తూ అడుగులు ముందుకు వేస్తుంది దేవ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, మమ్మీని తీసుకొచ్చినందుకు అని ఆనందంగా చెప్పి తన చేతిపై తల్లి తండ్రి చేతుల్ని కలిపి ముగ్గురితో కేక్ కట్ చేస్తుంది అంజలి ఎంతో హ్యాపీగా. కంటిన్యూస్.